ఎన్నో క్షేత్రాలు ఖ్యాతిగాంచాయి. కానీ ఆ పర్వదినానికి ప్రతిరూపంగా భాసిల్లే క్షేత్రంగా శ్రీరంగం గురించి చెప్పుకోవాలి. సాక్షాత్తు శ్రీ రంగనాథుడు వెలిసిన ఈ క్షేత్రంలో స్వామివారు శేష పాన్పుపై వైకుంఠ ప్రతిగా దర్శనమిస్తారు. మరే క్షేత్రంలోనూ లేని విధంగా శ్రీరంగంలో 21 రోజుల పాటు ఏకాదశి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ప్రధానమైన రోజున శ్రీమన్నారాయణుడి ఉత్తర ద్వార దర్శనం కోసమే లక్షలాది భక్తులు తరలి వస్తుంటారు. అంతటి అద్భుత విశేషాలను కనులారా తిలకిద్దాం. శ్రీరంగం ఇది భూలోక వైకుంఠం. రంగనాథుడు స్వయంభుగా వెలిసిన అద్భుత క్షేత్రం. మానవ జన్మతో సశరీరంగా వైకుంఠాన్ని చూడాలంటే శ్రీరంగ దర్శనముతోనే ఆ కోరిక నెరవేరుతుందని రామానుజాచార్యుల వారు చెప్పారు. అంతటి విశిష్ట క్షేత్రం శ్రీరంగం. 108 దివ్య దేశాల్లో అత్యంత విశిష్టమైన ఈ క్షేత్రంలో 236 అడుగుల అతురం ప్రత్యేక ఆకర్షణ. రంగ విమాన ఛాయలో కొలువైన వైకుంఠపతికి ఏడాదికి 322 ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో ఉత్కృష్టమైనవి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. 21 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో వైకుంఠ ఏకాదశి నాడు పరమపద ద్వార దర్శనం ప్రత్యేకమైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున సరిగ్గా బ్రహ్మీ ముహూర్తంలో శ్రీమన్నారాయణుడు వైకుంఠ ద్వారం గుండా వేంచేస్తాడు. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు లక్షలాది భక్తులు శ్రీరంగం క్షేత్రానికి తరలివస్తారు. అయితే 21 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా రంగనాథ క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి మొదలు 10 రోజుల పాటు ప్రతిరోజు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభిస్తుంది. అంతటి మహాభాగ్యం ఈ ఒక్క క్షేత్రంలో మాత్రమే భక్తులకు లభిస్తుంది. ఇతర క్షేత్రాల్లో భక్తులే ఉత్తర ద్వారం గుండా వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. కానీ శ్రీరంగంలో మాత్రం స్వామివారే ఉత్తర ద్వారం గుండా స్వయంగా బయటికి వచ్చి భక్తులను అనుగ్రహిస్తాడు. అందుకే శ్రీరంగంను భూలోక వైకుంఠం అంటారు.